రెండవసారి అమెరికా అధ్యక్షుడైన తర్వాత డొనాల్డ్ ట్రంప్ తన నిర్ణయాలతో ప్రతిరోజు ఏదో ఒక వార్తలో అయితే నిలుస్తూ ఉన్నారు. ఇందులో ఎలాంటి సందేహమూ లేదు. అయితే ఇటీవల ట్రంప్ రూపాన్ని ఓ ఆర్టిస్ట్ చిత్ర రూపంలో గీసింది. అయితే ఈ చిత్రం ట్రంప్ కు ఏమాత్రం నచ్చలేదు, పైగా ఆగ్రహం కూడా తెప్పించింది. ఇక ఆ చిత్రాన్ని ఓ రాష్ట్ర గవర్నర్ చట్టసభలో పెట్టడాన్ని అస్సలు తట్టుకోలేకపోయాడు ట్రంప్. ట్రంప్ సోషల్ మీడియా వేదికగా ఆ చిత్రాన్ని తొలగించాలని సూచించారు. అంతేకాదు ఆ గవర్నర్ ఉద్దేశపూర్వకంగానే ఆ ఫోటోని చట్టసభలో పెట్టారని కూడా ఆరోపించారు. ఈ పోస్ట్ ను ట్రంప్ ట్రూత్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. అయితే అదే ఆర్టిస్ట్ ఒబామా చిత్రాన్ని గీసింది. అది చాలా అద్భుతంగా వచ్చిందని ట్రంప్ పేర్కొన్నారు. అయితే నా చిత్రాన్ని మాత్రం చాలా చెత్తగా గీశారని చెప్పారు. ఇక ఆ ఆర్టిస్ట్ వృద్ధురాలు అయ్యింది, తన ప్రతిభను కోల్పోయినట్టుంది అని చెప్పేసి కూడా ట్రంప్ అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఆ ఆర్టిస్ట్ గీసిన ట్రంప్ చిత్రాన్ని కొలరాడో స్టేట్ క్యాపిటల్ భవనంలో ఉంచారు. అయితే దీనిపై ట్రంప్ మాట్లాడుతూ, అక్కడ జరిగే ఏ కార్యక్రమంలో నా ఫోటో లేకపోయినా నేనేమీ అనుకోను, కానీ ఇలాంటి ఫోటోని మాత్రం అక్కడ ఉంచకండి, తొలగించండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. కొలరాడో నుంచి చాలా మంది ఫోన్లు చేసి ఫిర్యాదు చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. అంతేకాదు ఆ రాష్ట్ర రాడికల్ లెఫ్ట్ గవర్నర్ జారెడ్ పోలిస్కు క్రైమ్ను అదుపు చేయడం రాదని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా మాదక ద్రవ్యాల గ్యాంగ్లను ఆయన అదుపు చేయలేకపోతున్నారని విమర్శించారు. అయితే తాము వారి బారి నుంచి కాపాడతామని ట్రంప్ పేర్కొన్నారు. ఆ చిత్రాన్ని తొలగించాలని కోరారు. వాస్తవానికి ఆ చిత్రాన్ని 2019లో తొలిసారి ఆవిష్కరించినట్లు డైలీ మెయిల్ పత్రిక పేర్కొంది. దీనిని సారా బోర్డ్మన్ అనే ఆర్టిస్ట్ గీసింది. ఆమె 2012లో అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ చిత్రాన్ని కూడా గీసింది. ఇక శ్వేత సౌధంలో ట్రంప్ చాలా మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఫోటోలను బంగారం ఫ్రేమ్లతో ఏర్పాటు చేయించారు. ఇక తన మగ్ షాట్ ను కూడా అక్కడ ఉంచారు.